హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. ఇవాల్టి స్పెషల్ వెజ్ కార్న్ శాండ్విచ్. దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, స్వీట్ కార్న్, కొత్తిమీర. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సింది పుదీనా, 2 పచ్చిమిర్చి, అలాగే రాక్ సాల్ట్. వీటిని ఒక బ్లెండర్లోకి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేయాలి. తర్వాత ఇందులో జీలకర్ర వేయాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి ఫ్రై చేయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 50% ఉడకనిస్తే చాలు. తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కారం యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ తీసుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని ఇందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక బ్రెడ్ పైన కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ కార్న్ స్టఫింగ్ని ఇందులో వేసి ఒక శాండ్విచ్ మేకర్ తీసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత బయటకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా వెజ్ కార్న్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.